హలో అండి, వెల్కమ్ టు ఎస్ఎస్ వ్లాగ్స్ ఇన్ కెనడా. సో లాస్ట్ వీకెండ్ మేము ఒక ట్రిప్కి వెళ్ళాము. ఆ ట్రిప్ గురించి మీ అందరితో షేర్ చేసుకుందామని అనుకుంటున్నాను. సో ఆ ట్రిప్ ఏంటంటే 1000 ఐలాండ్స్ వెళ్ళాము. సో అందులో వన్ ఆఫ్ ద ఐలాండ్ వచ్చేసి హార్ట్ ఐలాండ్. సో దానికి మనం ఈ క్రూజ్లో వెళ్ళాల్సి ఉంటుంది. సో అక్కడ ఆ హార్ట్ ఐలాండ్లో ఒక ఓల్డ్ క్యాజిల్ అనేది ఉంటుంది. ఆ క్యాజిల్ని విజిట్ చేయడానికి వెళ్ళాము యాక్చువల్గా. మీరు ఈ షిప్ చూస్తున్నారు కదా, యాక్చువల్గా ఈ షిప్ వచ్చేసి 3 ఫ్లోర్స్ ఉంటుందన్నమాట. పైన మొత్తం ఓపెన్ టాప్ అండ్ మిడిల్ ఫ్లోర్ అండ్ కింద ఫ్లోర్ ఉంటుంది. ఆల్సో ఈ షిప్లో మనకి కాఫెటేరియా కూడా ఉంటుంది. సో యాక్చువల్గా వాళ్ళు ఫుడ్ ఇది అలో చేయరన్నమాట. బికాజ్ మనం యూఎస్ బార్డర్ వరకు వెళ్తున్నాం కాబట్టి అక్కడ వాళ్ళు ఏమీ ఫుడ్ అలో చేయరు. మీరు ఇక్కడ హౌసెస్ చూస్తున్నారు కదా, ఎవరైతే రిటైర్డ్ పర్సన్స్ ఉంటారో యూఎస్లో కానీ కెనడాలో, సో వాళ్ళు యాక్చువల్గా బై చేసిన హౌసెస్ అంటాయి ఇవి. అక్కడ చూసారు కదా, ఒక బ్రిడ్జ్ లాంటిది వస్తుంది. అది వచ్చేసి యూఎస్కి కెనడాకి మధ్యలో ఉంటుంది ఆ బ్రిడ్జ్. సో మనం యాక్చువల్గా కెనడా నుండి యూఎస్కి వెళ్తున్నాం మనం ఇప్పుడు. అండ్ మీరు చూసినట్టయితే ఆ బ్రిడ్జ్ ఉంది కదా, మనం కెనడా నుంచి ఎప్పుడైతే ఆ బ్రిడ్జ్ క్రాస్ చేసి యూఎస్ సైడ్ వెళ్తామో మనకి రోమింగ్ అనేది పడుతుంది. ఇక్కడ చూస్తున్నారు కదా, ఇది అనేది పవర్ హౌస్. ఆ బోల్డ్ క్యాసిల్ రీచ్ అయిపోయాము. సో ఇది పవర్ హౌస్ అన్నమాట ఆ బోల్డ్ క్యాసిల్కి. ఇక్కడ వన్స్ రీచ్ అయిపోయాక వాళ్ళు మనకి కొన్ని కార్డ్స్ ఇస్తారన్నమాట. మనం రిటర్న్ అయ్యేటప్పుడు ఆ కార్డ్స్ వాళ్ళకి ఇచ్చేయాలి. మేబీ అది కౌంటింగ్ కోసమో, ఎంతమంది వచ్చారని తెలియడానికి కోసమో, లేదంటే ఎందుకో తెలియదు. సో మనకైతే విజిట్ చేయడానికైతే టికెట్స్ ఉంటాయి. అండ్ మనం పాస్పోర్ట్స్ అయితే దగ్గర పెట్టుకోవాలి. మనకి యూఎస్ వీసా ఉందో లేదంటే కెనేడియన్ సిటిజన్షిప్ ఉన్నా కూడా చూపించాలి. సో ఇట్స్ లైక్ వెరిఫికేషన్ లాగా అన్నమాట. చూసారు కదా, ఇక్కడైతే ఇప్పుడు రీచ్ అయిపోయాము. సో వన్స్ మనం వాళ్ళకి పాస్పోర్ట్స్ అండ్ ద టికెట్స్ విజిట్ చేయడానికి ఉన్నాయో చూపించాక సో మనం క్యాజిల్ విజిట్ చేయడానికి వెళ్దాము. ఆ క్యాజిల్ అనేది మీరు నెక్స్ట్ వీడియోలో చూస్తారు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి. నెక్స్ట్ వీడియోలో కలుద్దాము. మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.